సో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ట్రెండింగ్ టాపిక్. సో ప్రభాస్ 100 కోట్లు ఇచ్చాడా? సో ఆర్మీకి 100 కోట్లు రిలీజ్ చేసినట్టు చాలామంది యూట్యూబ్లో కానీ ఆర్టికల్స్ కానీ చూస్తున్నా. సో సో ఆర్మీ వాళ్ళకు 100 కోట్ల బడ్జెట్తో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది ఇంకా అఫీషియల్గా వచ్చిందో లేదో తెలియదు కానీ సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం లీక్ అయింది. సో ఇది ఇప్పుడే హాట్ టాపిక్ అయింది. సో 100 కోట్లు ఇచ్చిందంటే నాకు తెలిసి వేరే లెవెల్. ఇంతవరకు ఇండియాలో ఏ స్టార్ ఇవ్వలేదు 100 కోట్లు అంటే. నాకు తెలిసి ప్రభాస్ మాత్రమే. సో ఇది నిజమో అబద్ధమో తెలియదు. ఒకవేళ నిజమైనా కూడా వేరే లెవెల్ ఇది. సో 100 కోట్లు ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఎంత సంపాదించినా ఎవ్వడు కూడా రూపాయి కూడా పెట్టాడు. సో ప్రభాస్ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఎక్కడో లీక్ అయింది తప్ప అఫీషియల్ మాకు తెలియదు. కానీ వాళ్ళు నిజంగానే సాయం చేసినట్టు భావిస్తున్నారు. నేను కూడా అనుకుంటున్నాను. సో 100 కోట్లు అంటే ఆర్మీకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని అవి ఓన్లీ మిసైల్స్ కాదు, ఓన్లీ వాళ్ళ ఎక్విప్మెంట్స్, డ్రెస్సింగ్ కానీ ఇంకా మంచిగా ఆ బడ్జెట్తో ఉండాలని ఇచ్చినట్టు అనుకున్నా. సో ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటుంది. సో ప్రతి ఒక్క ఇండియన్ వ్యక్తి గర్వించే విషయం. సో పాకిస్తాన్కి మనం అంటే ఏంటో రుచి చూపించారు. కానీ అమెరికా, చైనా పాకిస్తాన్ ఇప్పటివరకు టెర్రరిజం నడిచిందంటే గన్స్ సప్లై చైనా అండ్ అమెరికా. ఎందుకంటే చైనా బిజినెస్, అమెరికా బిజినెస్. మీకు ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చెప్పన్నా. సో యోగా డే, ప్రపంచవ్యాప్తంగా యోగా డే కష్ట వ్యక్తి నరేంద్ర మోడీ. సో చైనా చేసింది యోగా డే చేయలేదు. ఏదైతే యోగా ఉంటుందో ఆ యోగాకు సంబంధించిన యోగా మ్యాట్స్ తయారు చేసింది. సో అలా తయారు చేయడం వల్ల యోగా మ్యాట్లు చాలా బిజినెస్ వచ్చాయి. ఇండియా నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది, చైనా నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది. ఇండియాలో ఫారెన్ చాలామంది యోగా మ్యాట్లు కొనుక్కున్నారు. రెవెన్యూ బాగా వచ్చింది. అంటే మీకు అర్థమైందా? వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది బిజినెస్, బిజినెస్, బిజినెస్. యుఎస్ బిజినెస్, చైనా బిజినెస్. ఇండియా ఒకటే శాంతిగా ఉంటుంది, హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి, మనిషికి రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకే ఇంతవరకు పాకిస్తాన్ మీద మనం ఇప్పుడు దాడి చేయలేదు. కానీ ఈ పహల్గామ్ దాడి తర్వాత ఇండియా సత్తైందో ప్రపంచం తెలిసింది. సో మన ఇండియన్ టర్కీకి సమాధానం చెప్తుంది. అక్కడి నుంచి చాలా వరకు సంస్థలు బంద్ అయిన రద్దు చేశాయి. సో ఇటు అమెరికా కూడా చైనా కూడా గట్టి వార్నింగ్ ఇస్తే పాకిస్తాన్ ఎక్కడికి పోతుంది. సో మనం చాలామంది ఫేక్ వాళ్ళని ఇన్స్పైర్ అవుతాం. సో ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ వీళ్ళ అమ్మాయిలకు వాళ్ళని అజిత్ దోవల్ మన ఇండియన్ అడ్వైజర్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పండి. ఒక హీరోకి ఎంత ఉంటారు, ఒక అమ్మాయిలకి ఎంత ఫాలోవర్స్ ఉంటారు. ఒక ఆర్మీకి సోఫియా కన్నల్ మన సింధూర్ ఆపరేషన్ ఆమెను హెడ్, ఆమెకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. సో అది మనం ఆలోచించే శక్తి. అది ఏదో ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు జై ఆర్మీ జైని అంట, కానీ వాళ్ళని ఒక్కడు కూడా ఫాలో అవ్వడు, వాళ్ళని ఒక్కడు కూడా పట్టించుకోరు. సో మన క్రష్ కానీ మన పాలాభిషేకం చేయాలన్నా కానీ సెల్యూట్ చేయాలన్నా కానీ ఈ అమ్మాయికే, సోఫియా కన్నల్, ఆమెనే మన క్రష్ కావాలి, ఆమెనే మన ఏంజల్ కావాలి, ఆమెనే మనకి ఇన్స్పైర్ కావాలి ఒక మహిళగా. సో బయట ఇష్టం ఉంటుండే వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోవద్దు, ఇండియన్ ఆర్మీని ఇన్స్పైర్గా తీసుకోండి. సో కామెంట్ చేయండి. జై హింద్.